పాన్ ఇండియా స్టార్ యష్ పుట్టినరోజు సందర్భంగా టాక్సిక్ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రాయా అనే మాఫియా డాన్ పాత్రలో యష్ స్టైలిష్ గా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. శ్మశాన వాటిక నేపథ్యంలో సాగే యాక్షన్ సీక్వెన్స్ లో యష్ విధ్వంసం సృష్టించే తీరు హాలీవుడ్ స్థాయి మేకింగ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. గీతూ మోహన్ దర్శకత్వంలో కియారా అద్వానీ, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయిన కన్నడ హీరో యష్ చాలా గ్యాప్ తర్వాత టాక్సిక్ అనే మూవీతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. అ ఫెయిరీ టేల్ ఆఫ్ గ్రోన్ అప్స్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ సినిమాకి గీతూ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్ కానుకగా మార్చి 19న ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. తాజాగా యష్ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు టాక్సిక్ మేకర్స్. సినిమా నుంచి గత కొన్ని రోజులుగా హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇక కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా పాత్రలను పరిచయం చేశారు. లాస్ట్ ఇయర్ యష్ బర్త్డే స్పెషల్ గా ఫస్ట్ గ్లిమ్స్ వదిలిన మేకర్ ఇక ఈసారి కూడా యష్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ హీరో ఇంట్రో టీజర్ ను విడుదల చేశారు. డాడీ ఈజ్ హోమ్ అంటూ వచ్చిన ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక సినిమాలో రాయా అనే పాత్రలో యష్ ను పరిచయం చేశారు. కథేంటి అనేది రివీల్ చేయకుండా కేవలం ఒక ఎపిసోడ్ తో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోందనేది చూపించారు. శ్మశానంలో ఒక మాఫియా డాన్ తన కొడుక్కి దహన సంస్కారాలు చేస్తుండగా యష్ అక్కడికి కారులో ఎంట్రీ ఇస్తాడు. ఓవైపు కారులో ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తూనే మరోవైపు డైనమైట్స్ తో శ్మశానం లోపల విధ్వంసం సృష్టిస్తాడు. ఆ తర్వాత బయటకు వచ్చి మెషిన్ గన్ తో స్టైలిష్ యాక్షన్ తో అదరగొట్టాడు. ఇక కేజీఎఫ్ లో రాకీ బాయ్ గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన యష్ టాక్సిక్ మూవీలో రాయగా స్టైలిష్ లుక్ లో కనిపించారు. అయితే హాలీవుడ్ సినిమాల్లో మాదిరిగా అడల్ట్ టైప్ సీన్స్ లో కనిపించడం అందరికీ షాకింగ్ గా అనిపిస్తోంది. గ్లోబల్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారని అలాంటి కంటెంట్ పెట్టారా, లేదా సినిమాలో రాయా క్యారెక్టర్ అలానే ఉంటుందా అనేది తెలియదు. కానీ యష్ ని అలాంటి సన్నివేశాల్లో చూడడం ఓ వర్గం ఆడియన్స్ కి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక లేడీ డైరెక్టర్ నుంచి ఇలాంటి సీన్స్ రావడం షాకింగ్ అనే చెప్పాలి.